ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. ఏమన్నారు, నేను ఇది మోడీకి వివరించాను, మొదటిది నాకెవరు చెప్పలేదన్నాడు, రెండోది అఫ్ కోర్స్ ఐ విల్ చెక్ అన్నాడు అని ఆయన దగ్గర అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇండియా కెన్ ఆఫర్ అన్నాడు. విచ్ ఇస్ వెరీ వెరీ సీరియస్ స్టేట్మెంట్. దేశంలో ప్రధానమంత్రి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ను తీవ్రవాద శక్తుల కార్యకలాపాలను తెలుసుకోవటానికి, విచ్ఛిన్నకర శక్తుల వేర్పాటువాదులను తెలుసుకోవటానికి ఉపయోగిస్తారని నేను నమ్ముతాను. నో ప్రైమ్ మినిస్టర్ విల్ యూస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ టు ట్రాక్ ద మూవ్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్. చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్. మరి లోకేష్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ను మనము డ్రగ్ ట్రాఫికర్స్, టెర్రరిస్టులు, సెపరేటిస్టులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, శత్రు దేశాల నిఘాను, వీటిని ట్యాకిల్ చేయడానికి ఏ ప్రైమ్ మినిస్టర్ వాడతారు, నరేంద్ర మోడీ కూడా అందుకే వాడతారన్న పూర్తి నమ్మకం. ఐ డోంట్ థింక్ వాట్ లోకేష్ సెడ్ ఇస్ ట్రూ. లోకేష్ చెప్పింది నిజమని నేను నమ్మను. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆ పని చేస్తారని నమ్మను. నరేంద్ర మోడీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ను రాజకీయ నాయకుల మూమెంట్లు తెలుసుకోవడానికి వాడతారు అని. ఇప్పుడు ఇష్యూ ఏంటి, ఒక కార్పొరేట్ లీడర్ తో, ఒక మాజీ ఉపరాష్ట్రపతితో చంద్రబాబు నాయుడు మీట్ అయ్యాడు అనేది కదా. అది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎందుకు వాడతారు? నాకు నిజంగా అర్థమవుతలేదు. మిత్రుల పొలిటికల్ మూవ్మెంట్స్ కూడా మానిటర్ చేస్తారా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తో? ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ నాట్ ఫర్ పాలిటిక్స్, దే ఆర్ ఫర్ ద నేషన్. అది ప్రభుత్వానికి ఆన్సరబుల్, నాట్ ఫర్ ద లీడర్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. మీ ఎన్డీఏలో వచ్చే రాజకీయాల గురించి బీజేపీతో జేడీయూ ఉంటుందా, బీజేపీతో టీడీపీ ఉంటుందా, బీజేపీతో మరో పార్టీ ఉంటుందా, ఇది మానిటర్ చేస్తానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వాడితే, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఏంటిది? ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా, మీకు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇవి కదా ఇంటెలిజెన్స్ అండి. ఒకసారి గూగుల్ అవ్వటండి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వస్తుంది. నార్కోటిక్ బ్యూరో, ఇవి కదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. జస్ట్ గూగుల్ అవ్వటంటే వస్తుంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటిని రాజకీయ నాయకుల మూవ్మెంట్ల కొరకు, రాజకీయ ఎత్తులు పై ఎత్తులను మానిటర్ చేస్తానికి నరేంద్ర మోడీ వాడతారు అంటే ఈజ్ అ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ స్టేట్మెంట్ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. దేశ ప్రధానమంత్రి పైన ఆ రకమైన వ్యాఖ్యను అసలు నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన వ్యాఖ్య. ప్రపంచానికి కూడా రాంగ్ మెసేజ్ వస్తుంది మన ప్రైమ్ మినిస్టర్ గురించి. మన దేశ ప్రధాని గురించి చాలా తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. రాజకీయాల కొరకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో వాడతారు అని. ఇది దేశంలో ప్రతిపక్షాలు విమర్శిస్తే నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే వారు మోడీని బదనాం చేయడానికి, బీజేపీని విమర్శించడానికి వాడతారు. ఒక